హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. అదే సౌందర్య లహరి అకాడమీ అనమాట. ఇది బ్యూటీ అకాడమీ. వీళ్ళకి ఏంటంటే మేడం మనం ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటారన్నమాట. మహిళలు అనగానే సౌందర్యం అని గుర్తొస్తూ ఉంటుంది. మరి ఆ సౌందర్యాన్ని ఇంకా మరింతగా పెంచుకునేందుకు ఈ అకాడమీలో టీచింగ్ చేస్తారు. మరి లోపలైతే మేడం ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎట్లాంటి క్లాసెస్ ఇస్తారో వారితో మాట్లాడదాం. లోపలికి వెళ్దాం రండి. సో మనం అయితే లోపలికి వచ్చేసామండి. అకాడమీ లోపల కూడా సూపర్గా ఉంది. ఎటు చూసినా సౌందర్యానికి సంబంధించింది మనకు కనిపిస్తూ ఉంది. మరి మేడం కూడా ఉన్నారు, మేడంతో మాట్లాడేద్దాం. హాయ్ మేడం, నమస్తే అండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు సౌందర్య లహరి బ్యూటీ అకాడమీ ఫౌండర్ లక్ష్మి అన్నపూర్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే ఈ అకాడమీని స్టార్ట్ చేసి 22 years అని రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పట్లో ఉన్నవి ఏంటి అందుబాటులో, ఇప్పుడు వచ్చిన కొత్తగా మార్పులు ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 22+ years అవ్వడం అనేది ఒక పర్టిక్యులర్ ఒక ఫీల్డ్లో లాంగ్ టైం నిలబడాలి అంటే ఫస్ట్ కావాల్సింది దానిపైన ప్యాషన్, చాలా ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి బ్యూటీలో. ఎస్, ప్రతి ఇండస్ట్రీలోనూ చాలా మార్పులు వచ్చాయి, నాట్ ఓన్లీ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ. సో నేను ఈ బ్యూటీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. కానీ యాక్చువల్గా ఒకప్పటికి ఇప్పటికి టెక్నాలజీ మారింది. అవును మ్యామ్. కొత్త కొత్త విషయాలు చాలా అప్డేటెడ్గా కూడా మార్కెట్లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి అని అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా ఈజీగా మనం ఏదైనా నేర్చుకోవడానికి 5 నిమిషాల్లో మన చేతిలో ఫోన్లో అన్ని అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ప్లస్ ఉంది అండ్ మైనస్ కూడా ఉంది. 200% మైనస్ ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చి రాని మిడిమిడి జ్ఞానంతో ఏదో కొంత తెలిస్తే చేసేసేటటువంటి విధానం అనేది ఎక్కువగా ఫోన్లో చూసి ఫాలో చేయడం ఇట్లా అంటున్నారా? 200%. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే గూగుల్లో మనం టైప్ చేస్తే, యూట్యూబ్లో మనం టైప్ చేస్తే మనకి దాని రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. సో ఎవరికి ఏది తోస్తే అది అందులో వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు. దానిలో కరెక్ట్ ఉండొచ్చు, లేకపోతే తప్పు కూడా ఉండొచ్చు. సో అవి చూసి అదే నిజం అనుకుని ఫాలో అయిపోయే విధంగా సబ్జెక్ట్ అనేది ఈజీగా మార్కెట్లో వచ్చేస్తుంది. బట్ ఒకప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. అండ్ అదే విధంగా ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే లిమిటెడ్గా ఉండేవాళ్ళు. ఏదైనా ఒక కంటెంట్ నేర్చుకోవాలి అని అంటే దానికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అకాడమీ స్టార్ట్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ ట్రైనర్ దగ్గర ఎక్కువ రోజులు అకాడమిక్ ట్రైనింగ్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వీళ్ళు వర్క్ బయట చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. మా రోజుల్లో అలా ఉండేది. సో ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా చేంజ్ అయిపోయింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week 10 days లో బ్యూటీషియన్స్ అయిపోతున్నారు, కాస్మెటాలజిస్ట్లు అయిపోతున్నారు, సో మేకప్ ఆర్టిస్ట్లు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఏమొస్తుంది, అనుభవం లేకుండానే ఇమీడియట్ గా వాళ్ళు వెంటనే అకాడమీసే స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు 10 days లో ఏం నేర్చుకోగలరు? అసలు నేర్చుకోగలుగుతారు కానీ అనుభవం అయితే రాదు. కొంత నాలెడ్జ్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు 3 days 4 days కోర్సెస్ లో కూడా కొంత నాలెడ్జ్ అయితే తీసుకోగలుగుతారు. ఇది ఇలా ఉంటుంది, దీనిలో ఉన్న సైన్స్ ఇది, ఈ టైప్ ఆఫ్ స్కిన్ కి ఇలాంటివి వాడాలి, వర్క్ షాప్స్ అనుకోండి యూజ్ అవుతాయి. బట్ సబ్జెక్ట్ అనేది అకాడమిక్ గా వెళ్తేనే వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ఉంటేనే ప్రాపర్ గా వస్తుంది. ఇప్పటికి అప్పటికి తేడా అయితే డ్యూరేషన్. 200% డ్యూరేషన్ తేడా ఉంది. సో అన్ప్రొఫెషనల్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, నేను ఒకరిని కించపరచాలని అనట్లేదు. నిజానికి అన్ప్రొఫెషనల్ వర్క్ ని 10 మందికి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ నేర్పించడం వల్ల ప్రొఫెషనాలిటీ నేర్పించడం పోయి అన్ప్రొఫెషనాలిటీ నేర్పించడం అవుతుంది. అంటే మీరు అన్నట్టు కరెక్టే. ఫేక్ డాక్టర్స్ కూడా పుట్టుకొస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల పేషెంట్లు కొంతమందికి ఇబ్బంది అవుతుంది, ప్రాణాలకి ముప్పు అవుతుంది. బ్యూటీ కూడా అంతే. ఏంటంటే మనం అనుకున్నది కూడా అసలు పోతుంది ఈ ఫేక్ వాళ్ళ వల్ల. బ్యూటీ కూడా యాక్చువల్గా చాలా మంది ఒపీనియన్ ఏంటి అంటే బ్యూటీకి పెద్దగా ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అనుకుంటారు. సో ఇట్స్ అ స్కిన్ సైన్స్, ఇట్స్ అ హెయిర్ సైన్స్, మేకప్ ఈజ్ ఆల్సో సైన్స్. స్కిన్ని చూసి మీకు ఈ మేకప్ సరిపోతుంది
అని జడ్జ్ చేయడం అంత ఈజీ. నాట్ ఓన్లీ మేకప్ అండి, మేకప్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు అని చెప్తూ ఉంటారు కదా, కానీ మనకి స్కిన్ టోన్ ఏంటి, అండర్ టోన్ ఏంటి, మనకి ఎలాంటి కాంప్లెక్షన్ ఉండేటటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫౌండేషన్స్ యూస్ చేయాలి, ఇదంతా తెలియాలి అని అంటే ఆ సైన్స్ అనేది తెలియాలి. మేకప్ సైన్స్ కూడా స్కిల్ వర్క్ ఓకే, నేను ఒప్పుకుంటాను, స్కిల్ఫుల్ వర్క్ అనేటటువంటిది ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా చెయ్యొచ్చు, కానీ ఇది నాలెడ్జ్ తోడయి ప్రాపర్ గా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. సో అది నేను చెప్తాను, ఎప్పుడైనా కూడా అకాడమిక్ గా వెళ్తే ఏదైనా బాగుంటుంది. అంటే మన అకాడమీలో ఎన్ని రకాలు నేర్పుతుంటారు, ఈ కోర్స్ అనేది ఎన్ని రకాలు ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటుంటారు? యాక్చువల్గా సౌందర్య లహరి స్పెషాలిటీ ఏంటి అని అంటే, నేను ఒక సబ్జెక్ట్ ఉంది అంటే దాన్ని అకాడమిక్గా డిజైన్ చేస్తాను. సో ఒక సిస్టమేటిక్గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్వాన్స్డ్ స్కిన్ సైన్స్ కోర్స్ ఉంది, ఓకే, ఇప్పుడు May 22 నుంచి అడ్వాన్స్డ్ బ్యూటీ థెరపీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ కింద స్కిన్ గురించి, హెయిర్ గురించి, అన్నిటి గురించి కలిపి కాంబినేషన్లో ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది, స్కిన్ హెయిర్ కలిపి. సో దానికి ఇప్పుడు బ్యాచ్కి అయితే కనుక మేము మేకప్ కూడా కాంప్లిమెంటరీగా 15 days మేకప్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. బికాజ్ ఇది నేర్చుకున్న వాళ్ళు సపరేట్గా మేకప్ నేర్చుకోకపోయినా కూడా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు మేకప్ కెరియర్ కూడా. సో దానికోసం మేము అది కూడా ఇస్తున్నాము. అయితే ఎన్ని రకాల కోర్సెస్ అని అంటే, సౌందర్య లహరిలో బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని బ్యూటీ కాస్మెటాలజీ వరకు, అండ్ అదే విధంగా పర్మనెంట్ మేకప్, ఇవన్నీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కోర్స్ తీసుకోవచ్చు. అసలు ఏ నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్తో ఉన్నారు, కొత్తగా ఫ్రెష్గా బ్యూటీ సెలూన్ని స్టార్ట్ చేసుకోవాలి, సో దానికి ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అని కంగారు పడే పని లేకుండా ఈజీగా అడ్వాన్స్డ్ బ్యూటీ థెరపీ అనేటటువంటి ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి సెలూన్ సర్వీసెస్ నుంచి థెరపెటిక్ ప్రొసీజర్స్ వరకు, అలాగే హెయిర్ రిలేటెడ్ కూడా బేసిక్ హెయిర్ కట్స్, హెడ్ మసాజ్ నుంచి కెమికలైజేషన్, కలరింగ్ ఇలాంటివి ట్రీట్మెంట్స్ వరకు కూడా. సో అన్ని రకాలు ఈ కోర్సులో మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇదొక కోర్స్ తీసుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక మంచి సెలూన్ స్టార్ట్ చేసుకోవచ్చు వెంటనే. అంటే ఎన్ని డ్యూరేషన్ ఎంత ఉంటుంది? డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది. 3 months ఫుల్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ కూడా థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారు. దెన్ తర్వాత వాళ్ళు థియరిటికల్గా కూడా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు 22 సంవత్సరాల్లో మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? డెఫినెట్లీ. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్, నాకు ఏజ్ చాలా తక్కువ ఉన్నప్పుడే నేను ఈ కెరియర్ని స్టార్ట్ చేశాను. ఒక పక్క నేను ఎడ్యుకేషన్ అంటే చదువుకుంటూనే, ఇంకొక పక్క అంటే నార్మల్ అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ లాగానే నేను ఒక 1 year పాటు నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకున్నప్పుడు వెరీ బేసిక్ లెవెల్తో స్టార్ట్ చేసి ఇయర్ అప్డేట్ చేసుకుంటూ వచ్చానమాట నేను. సో ఈ అప్డేషన్లో నేను నిజానికి చెప్పాలి అని అంటే పెద్దగా సవాళ్ళని ఎదుర్కొన్నది అయితే ఏం లేదు. సో నేను చాలా స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అంటే నా గ్రోత్ అనేది అంత ఇమ్మీడియట్ గా ఒక్కసారి అయిపోయింది కాదు, ఆర్గానిక్ గ్రోత్ అనమాట. న్యాచురల్ గా ఏదైతే ప్రొసీజర్ జరుగుతుందో, ఏదైనా డెవలప్ అయ్యే వాళ్ళు అదే విధంగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కంటెంట్ నేర్చుకోవడము, దాన్ని డెవలప్ చేసుకోవడము, దానిపైన R&D చేయడము, సో దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత, చాలా మంది పైన వర్క్ చేసిన తర్వాత, అది సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లో నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు మేడం? నేను యాక్చువల్లీ బేసిక్ స్టార్ట్ చేసింది నేను స్కూల్ డేస్లో 10th class కంప్లీట్ అయిన తర్వాత చిన్న బేసిక్స్ అనేది స్టార్ట్ చేశాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 నేను స్టార్ట్ చేసింది. ఓకే, తర్వాత ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి దాంతో పాటే నేను హైదరాబాద్ అండ్ చెన్నై, అప్పుడు ఉన్న అవైలబిలిటీని బట్టి హైదరాబాద్, చెన్నై, ముంబై. సో మెయిన్ ఏంటంటే ఒక్కొక్క చోట వెళ్ళడము, ఒక 6 months 8 months డిప్లొమాస్ కంప్లీట్ చేసుకోవడం, అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ముంబైలో నేను కాస్మెటాలజీ కంప్లీట్ చేశాను. అండ్ ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను బ్యూటీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్థెటిక్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడే కంప్లీట్ చేశాను. సో యూరోపియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో నేను ఎస్థెటిక్ డిగ్రీ చేశాను. అండ్ అదే విధంగా సో సైన్స్ యూలో వచ్చేసేసి యూకేలో నేను
అందులో కూడా ఎస్థెటిక్స్ కంప్లీట్ చేశాను. మన ఇండియన్ వర్క్ కి అక్కడికి చాలా వేరియేషన్ ఉంది. అదే అడగబోతున్నాను. చాలా వేరియేషన్ ఉంటుంది. దాన్ని మనకి ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన స్కిన్స్ కి ఎలా సెట్ చేసుకోవాలి అనేది చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇమ్మీడియట్ గా మనకు వచ్చింది కదా అని చెప్పి అందరి మీద చేయడానికి అనేది ఉండదు, ప్రయోగించడానికి. డెఫినెట్లీ స్కిన్ ని బట్టి. అలాగే ప్రతి ఒక్క కంట్రీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో అలా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మన ఇండియాలో బ్యూటీకి సంబంధించి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎవరు ఫాలో చేయట్లేదు చెప్పాలి అంటే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది చేసేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు డాక్టర్స్ కి బ్యూటిషియన్స్ కి కూడా తేడా లేకుండా చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. సో అది కొంచెం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఎన్ని దేశాల్లో మీరు చేశారు మ్యామ్? 3 కంట్రీస్ అండి. 3 కంట్రీస్. ఏవేంటి? కెనడా అండ్ అలాగే యూకే అండ్ యూరప్. ఓకే. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? లేదు, నేను ఓన్లీ ఇక్కడ మాత్రమే సౌందర్యలహరి బ్యూటీ అకాడమీ ఎస్ఆర్ నగర్ లో మాత్రమే ఉండేది. ప్రీవియస్లీ మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళము, అక్కడ ఉండేది. సో మేము ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయామో కంప్లీట్ గా ఇక్కడే. ఇది ఒకటేనా? ఇంకా అండ్ నేను పిఎంయు బ్యాంకాక్ లో చేశాను. బ్యాంకాక్ లో చేశారు. ఓకే. అక్కడ మేకప్ కి ఇక్కడ మేకప్ లేదు, అది పర్మనెంట్ మేకప్. అదే అంటే ఇంకా అట్లా ఉండిపోతుందా మ్యామ్ ఫర్ ఎవర్? సో చాలా మందికి ఏంటంటే పర్మనెంట్ మేకప్ అని అంటే మనం రెగ్యులర్ గా వేసుకునే ఈ మేకప్ ఒకసారి లాగా అని అనుకుంటారు, కానీ దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. దీనిలో చాలా మంది కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి, ఇది రైటా రాంగా ఏంటి అనేది. పర్మనెంట్ మేకప్ అని అంటే యాక్చువల్గా మనం ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? పెన్సిల్ చేసుకుంటాం. సో ప్రతిరోజు పెన్సిల్ చేసుకోవాలి అని అంటే మనకి కష్టం ఉంటుంది. అలాగనే ప్రతిరోజు ఒకటే షేప్ లో నీట్ గా కూడా మనకి చేసుకోవడం రాదు, టైం పడుతుంది. సో దీనికోసం మనం పెన్సిల్ చేసుకునే పని లేకుండా మనము ఆర్టిఫిషియల్ పిగ్మెంట్ ని ఐబ్రోస్ లో ప్రాపర్ షేప్ లో ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో అక్కడ ఆ పిగ్మెంట్ ని ఐబ్రో షేప్ లో నీట్ గా డిపాజిట్ చేయడం ద్వారా అది అక్కడ ఇల్యూజన్ ఎఫెక్ట్, హెయిర్ ఉన్నట్టుగా న్యాచురల్ గా ఇన్ఫ్యూజ్ చేయడం, మళ్ళీ ఏదో టాటూ వేసినట్టు నల్లగా గీతలు గీసేసినట్టు కాకుండా హెయిర్ ఉన్నట్టుగా న్యాచురల్ గా మనం అక్కడ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్యూజన్ అది పిగ్మెంట్ ని. సో అది పర్మనెంట్ ఐబ్రోస్. ఇది 2 years ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్క దానిలో టెక్నిక్స్ ఉంటాయి, టెక్నిక్ ని బట్టి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది ఉంటుంది. యూజ్ చేసే పిగ్మెంట్ ని బట్టి కూడా ఉంటుంది, ఆ మిషన్ అండ్ నీడిల్ ని బట్టి కూడా ఉంటుంది. 1 year నుంచి 3 years వరకు ఉండేవి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నీడిల్ అన్నారు కదా, ఏమైనా పెయిన్ తో కూడిన ఏమైనా ఉంటుందా మేడం? పెయిన్ ఏమన్నట్లు? డెఫినెట్లీ లిటిల్ బిట్ టింగ్లింగ్ సెన్సేషన్. మీరు టాటూ వేసుకుంటే ఎలా ఉంటుంది, చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, సేమ్ లైక్ అలా ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే సౌందర్య లహరి అకాడమీలో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? సౌందర్య లహరి గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బ్యూటీ అకాడమీ అండ్ అలాగే సెలూన్ అండ్ ఎస్థెటిక్ సెంటర్, 3 అన్నమాట. సో 3 డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి మాకు. సో బ్యూటీ అకాడమీలో నేను ఆల్రెడీ చెప్పాను, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. బ్యూటీ కాస్మెటాలజీ, పర్మనెంట్ మేకప్, లేజర్స్, వీటికి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్ వాళ్ళ బ్యూటీ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వీఆర్ అఫిలియేటెడ్ విత్ NBVT, నేషనల్ బోర్డ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్. సో మన సౌత్ లో మన సౌందర్య లహరికి మాత్రమే NBVT అఫిలియేషన్ ఉంది. మేము ఇచ్చేటటువంటి ఈ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ వైడ్ గా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఏ కంట్రీ వెళ్ళినా కూడా మన సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సర్టిఫికేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇది. సో కాబట్టి అన్ని కంట్రీస్ లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఎస్. అండ్ అదే విధంగా ఇది అకాడమీ. నెక్స్ట్ సెలూన్, నార్మల్ సెలూన్ సర్వీసెస్, థ్రెడ్డింగ్, వాక్సింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్. సో అలాగే సెలూన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి సెలూన్ సర్వీసెస్ కైనా కూడా రావచ్చు. అంటే మన దాంట్లో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఒకటే చెప్తాను నేను, క్వాలిటీ. మెయిన్ ఫస్ట్ క్వాలిటీ. ఏ సర్వీస్ మీరు ఒక థ్రెడ్డింగ్ చేసుకోండి, ఒక పెడిక్యూర్ చేసుకోండి, ఒక ఫేషియల్, బేసిక్ సర్వీసెస్ కదా ఇవి. సందు గల్లీలోనూ 100 కొద్ది సలూన్స్ ఉన్నాయి కదా, కానీ ప్రొఫెషనాలిటీ అండ్ క్వాలిటీ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఏదైనా వర్క్ చేసాము అని అంటే అది ప్రొఫెషనల్ గా చేయాలి. సో మేము ఒక సర్వీస్ ఇచ్చాము అని అంటే ఐదర్ నేను కానీ నా స్టాఫ్ కానీ
చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి ఒక్క క్లయింట్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అండ్ అంతే జాగ్రత్తగా నిదానంగా చేస్తారు. మాకు క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. ఈవెన్ దో అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా వందల కొద్ది స్టూడెంట్స్ని కూర్చోబెట్టేసేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 100 మందికి ఒకేసారి క్లాసెస్ చెప్పేయడం అనేది ఉండదు. లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటాము, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. నిదానంగా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒక్కొక్కరితో చేయించడం. సేమ్ అదే విధంగా ఈవెన్ దో సెలూన్ రిలేటెడ్ అయిన క్లయింట్స్ని, లిమిటెడ్ క్లయింట్స్ని టేకప్ చేస్తాము. మాకున్న టైంలో ది బెస్ట్ సర్వీస్ అనేది అందిస్తాం. అండ్ అదే విధంగా ఇంకొకటి ఎస్థెటిక్ సెంటర్. సో ఎస్థెటిక్ సెంటర్లో ఏంటంటే ఎస్థెటిక్ రిలేటెడ్ అంటే స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ సర్జికల్గా మేము ట్రీట్ చేస్తాము. కొరియన్ వాళ్ళది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇది వచ్చేసి కొరియన్ ఇంటర్నేషనల్ ఎస్థెటిక్స్ అనేటటువంటిది, ఇది ఒక సపరేట్ వింగ్ అన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్థెటిక్స్ స్టడీ చేస్తారో సో వాళ్ళకి మనకి కొరియన్ అఫిలియేషన్స్ ఉన్నటువంటి అకాడమీ అన్నమాట. సో బ్యూటీ రిలేటెడ్ అంతా సౌందర్య లహరిలో నేర్పిస్తాము. ఇంటర్నేషనల్ లెవెల్లో కొరియన్ ఎస్థెటిక్స్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకునే వాళ్ళకి కొరియన్ ఇంటర్నేషనల్ ఎస్థెటిక్స్ అన్నమాట. అంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినవి ఏమి ఉన్నాయి మేము? చాలా ఉన్నాయి, యాక్చువల్లీ నేను మర్చిపోతాను కూడా. సో అవార్డ్స్ ఏమైనా? చాలానే వచ్చాయి. అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అచీవ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి బెస్ట్ ఉమెన్ అవార్డ్, బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ కానీ, లేకపోతే రీసెంట్లీ కూడా వరల్డ్ బ్యూటీ అండ్ పిఎంయూ కాంగ్రెస్లో ఐ గాట్ అన్ అవార్డ్ అనమాట. సో ఆంధ్ర తెలంగాణ అంబాసిడర్గా కూడా నేను ఉన్నాను. సో ఇట్లా చాలానే అచీవ్ చేశాను. బట్ నేను అవార్డ్స్ కంటే కూడా కష్టపడి వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు ఈ వర్క్ అంటే చాలా ప్యాషన్. సో స్టూడెంట్స్ని కూడా అంతే ప్యాషన్తో నేర్చుకోవడానికి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. అంటే మీరు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేశారు. మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉంది? రెండు బాగానే ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ నేను ఇప్పుడు మిక్స్ చేయను. సో నాకు ఇది కెరియర్ ని నేను చూస్ చేసుకున్నాను. సో దానిపైన నేను హార్డ్ వర్క్ చేస్తాను. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ అనేది ఎట్లా ఉంటుంది? 100% ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ఈ స్థాయికి రాలేరు కదా. 200% నాకు ఫుల్ సపోర్ట్. ఎక్కడెక్కడి నుంచి వస్తారు మేడం మీ దగ్గర ట్రైనింగ్ కోసం? మోస్ట్లీ ఆంధ్ర తెలంగాణ లోపల విలేజెస్ నుంచి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. అలాగే బెంగళూరు నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో బాగానే ఉంటుంది. స్టూడెంట్స్ అయితే ఫ్లో బాగుంటుంది. అంటే ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇన్స్టెంట్ వైట్నింగ్ అనగానే బ్లీచ్ ఎక్కువగా యూజ్ చేసేవారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎట్లాంటి మార్పులు వచ్చాయి మన గ్లో కోసం? ఇన్స్టెంట్ వైట్నింగ్ అనగానే బ్లీచ్ యూజ్ చేయడం అనేది అసలు రాంగ్. బ్లీచ్ ఎందుకు చేస్తారు అని అంటే మన ఫేస్ పైన ఉన్నటువంటి ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఫేస్ పైన నూగు లాంటి వెంట్రుకలు ఉంటాయి కదా. ఈ హెయిర్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ కలర్ లో ఉంటుంది. సో అలా హెయిర్ ఉండడం వల్ల మన కాంప్లెక్షన్ తక్కువ కనిపిస్తుంది. ఆ హెయిర్ కలర్ని స్కిన్ కలర్తో మ్యాచ్ చేసి లైట్ చేసాం అనుకోండి, అప్పుడు కొంచెం ఫెయిర్గా అనిపిస్తుంది మన ఫేస్ అనేది. దానికోసం బ్లీచ్ యూస్ చేస్తారనమాట. కానీ దానివల్ల ఫెయిర్నెస్ అనేటటువంటిది రాదు. అదొక అపోహ అనమాట, బ్లీచ్తో ఫెయిర్నెస్ ఏదో వస్తుంది అని చెప్పి. అయితే ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ముఖం పైన ఉన్నటువంటి హెయిర్ని తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఇప్పుడు మనము చిన్న చిన్న రేజర్స్తో, డెర్మాప్లేనింగ్ టెక్నిక్స్తో హెయిర్ని అంతా రిమూవ్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు అయితే చేసుకునే వాళ్ళు కాదు కదా, కాబట్టి అప్పుడు బ్లీచ్ యూస్ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే చాలామంది సలూన్స్లో బ్లీచ్ యూస్ చేస్తే ఫెయిర్ వస్తారు, బ్లీచ్ యూస్ చేస్తే ఫెయిర్ వస్తారు అని చెప్పి వాళ్ళు అలా బిజినెస్ కోసం పబ్లిసిటీ చేయడం వల్ల అది మార్కెట్లో రాంగ్గా పొట్రైంది. ఓకే, ఇప్పుడున్న ఫేషియల్స్లో హ్యాండ్తో చేసే మంచివి అంటారా? మిషన్స్ కూడా వచ్చినాయి, హైడ్రా ఫేషియల్, ఇట్లా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఏది బెస్ట్ అంటారు? యాక్చువల్గా హ్యాండ్ మసాజ్ మంచిది, మిషన్ మసాజ్ మంచిది కాదు, లేకపోతే ఇది మంచిది అది మంచిది కాదు అని నేను చెప్పను. యాక్చువల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి అంటే వీ నీడ్ మసాజ్. డెఫినెట్లీ మనకి మసాజ్ అనేది ఉండాలి. అంతెందుకు మనం ఫేషియల్స్ ఏం మెయింటైన్ చేయకపోయినా, సెలూన్స్ కాకపోయినా ఇంట్లో ఉన్నా కూడా నూనె రాసుకుని తలకి మర్దన చేసుకునే వాళ్ళం కదా, ఇప్పటికీ అందరూ చేస్తారు కదా, హెడ్ ఆయిల్ మసాజ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే
హెయిర్ రూట్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. అదేవిధంగా ఫేస్ విషయానికి వస్తే గనక మసాజ్ చేయడం వల్ల స్కిన్లో ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, రింకిల్స్ రాకుండా ఉంటాయి. ఓవరాల్గా ఫేస్ అంతా కూడా బ్లడ్ సప్లై అయినప్పుడు, ఆక్సిజన్ కూడా బాగా సప్లై అయినప్పుడు గ్లో కూడా చాలా మంచిగా, స్కిన్ ప్లంపీగా బాగుంటుంది. సో దానికోసం మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ యూస్ చేసాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ డీపర్గా పెనిట్రేట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మసాజ్ చేస్తాం బాగా. సో దానికి మసాజ్ అనేది నీడ్ ఉంటుంది. అయితే ఏ ఏజ్ లో ఎంతవరకు మసాజ్ చేయాలి అనే దానికి ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మన సెలూన్ సర్వీసెస్ నేర్పించేప్పుడు కూడా ఫేషియల్ లో హ్యాండ్ మసాజ్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చాలా డీటెయిల్ గా నేర్పిస్తాం. అంటే ఇప్పుడు కొన్ని స్కిన్స్ కి మసాజ్ ఎక్కువ చేయకూడదు, కొన్ని స్కిన్స్ ఎక్కువ సేపు చేయొచ్చు. అదే విధంగా ఆయిలీ స్కిన్ కి ఒక విధంగా, డ్రై స్కిన్ కి ఒక విధంగా, కాంబినేషన్ స్కిన్ కి ఒక విధంగా, ఇలా. అలాగే క్రీమ్ తో ఒకలాంటి మసాజ్ చేయాలి, స్క్రబ్ తో ఒకలాంటి మసాజ్, జెల్ తో ఒకలాంటి మసాజ్, సబ్జెక్ట్ ఉంటుంది. సో హ్యాండ్ మసాజ్ కి అనేది ఇంపార్టెన్స్ ఉంది. కమింగ్ టు మెషినరీ, ఆ మెషినరీ విషయానికి వస్తే మనకి రకరకాల ప్రోబ్స్ ఉంటాయి. ఒక మెషినరీ అంటే నాట్ ఓన్లీ ఏదో హైడ్రా మిషన్ అంటారు. హైడ్రా మిషన్ లో మైక్రో కరెంట్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బైపోలార్ ఆర్ఎఫ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, సో ఆక్సిజన్ స్ప్రే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అలాగే ఆక్వా థర్మల్ ప్రోబ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రోబ్ కి ఒక్కొక్క టెక్నాలజీ అనేటటువంటిది ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి క్లయింట్ స్కిన్ కి నీడ్ ఏది ఉంది అనే దాని ప్రకారం ఆ మెషినరీ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోబ్ అనేది స్కిన్ లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ని బయటకి రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ అక్కడ ఆ క్లయింట్ స్కిన్ ఏదైతే ఉందో అది డ్రై స్కిన్ అనుకోండి, అప్పుడు నువ్వు ఆయిల్ రిమూవ్ చేసేటటువంటి ప్రోబ్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ డ్రైగా ఉంది, ఇంకా స్కిన్ లోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మాయిశ్చరైజేషన్ ఇచ్చేటటువంటిది అల్ట్రాసోనిక్ ప్రోబ్ లాంటిది ఉంది. సో ఇదే తీసుకెళ్లి ఆయిలీ స్కిన్ పైన, యాక్ని ప్రోన్ స్కిన్ పైన చేస్తే ఏమవుతుంది, ఓవర్ గా ఆయిల్ అనేది స్కిన్ లో సెక్రెషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల యాక్ని వచ్చేస్తుంది కదా. సో ఆ విధంగా కరెక్ట్ గా తెలుసుకొని చేస్తే అన్ని బెనిఫిషియలే. కానీ చేసే వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, సరైనటువంటి అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కూడా చాలా వచ్చేసింది. అంటే హెయిర్ స్టైల్, ఓన్లీ హెయిర్ స్టైల్ కి మీరు ఎట్లా, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది? ఇప్పుడు మాది హెయిర్, స్కిన్, మేకప్ 3 కలిసి 1 month కోర్స్ అనేది జరుగుతుంది. సో ఈ 1 month లో మేము ఒక 10 days కంప్లీట్లీ హెయిర్ స్టైల్స్ పైన ఫోకస్ చేస్తాం. అంటే వాళ్ళ ఫేస్ కు తగినట్టు ఏది సూట్ అవుతుందో అట్లా చెప్తారు. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు యూజువల్లీ మేకప్ నేర్పించే వాళ్ళందరూ ఇదే ఫార్ములాని యూజ్ చేస్తారు. హెయిర్ స్టైల్ ఇవన్నీ మళ్ళీ స్కిల్ఫుల్ వర్క్ లోకే వస్తాయి. సో అది టాలెంట్ ఉంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కానీ దానికి కొంత మీరు అన్నట్టు ఫేస్ ఫ్రేమింగ్ ని బట్టి, ఇప్పుడు రౌండ్ ఫేస్ కి ఇలా బాగుంటుంది, ఓవల్ ఫేస్ కి ఇలా బాగుంటుంది, అలా మనకు కొంత నాలెడ్జ్ కావాలి. దాని ప్రకారం వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ప్రెసెంట్ ఏమైనా బ్యాచెస్ ఉన్నాయా? ప్రెసెంట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇవాళ 20th కదా, 22nd నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ కి ఎంతమంది మాక్సిమం ఉంటారు? మేము మాక్సిమం 20 members ని అకామిడేట్ చేస్తాము. కానీ మేము ఇక్కడ 10 to 15 లోపే మాకు బ్యాచ్ ఫిల్ అవుతుంది. కంప్లీట్ 20 వరకు తక్కువ బ్యాచెస్ అనేవి ఉంటాయి. సమ్ టైమ్స్ సీజన్ లో అట్లా ఫిల్ అవుతూ ఉంటుంది. కొంచెం హాలిడేస్ లో ఇలాంటప్పుడు ఎక్కువ ఫిల్ అవుతూ ఉంటుంది. సో మేము మ్యాక్స్ ఎక్కువ 15 members లోపే బ్యాచ్ నడుస్తూ ఉంటుంది. అంటే అబ్బాయిలు కూడా వస్తుంటారా, అమ్మాయిలు? లేదు, ఇది ఓన్లీ ఫీమేల్ అకాడమీ. ఇది సర్వీసెస్ కూడా అన్ని ఫీమేల్ కే ఉంటాయి? అన్ని ఫీమేల్ కే ఉంటాయి, మేల్ కి ఇక్కడ ఎలా లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.